పుస్తకాలకి జీవితాన్ని మార్చే శక్తి ఉందా లేదా అనేది చాలామందికి ఉండే ఒక డౌట్. నువ్వు దేనికోసమైతే పుస్తకాలు చదువుతున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డబ్బులు సంపాదించాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలని పుస్తకాలు చదువుతుంటే ఆ పుస్తకాల నుంచి నువ్వు తెలుసుకున్నది, నేర్చుకున్నది నువ్వు నీ నిజ జీవితంలో అందులో చెప్పిన విషయాలలో అట్లీస్ట్ ఒక 10% అయినా నువ్వు ఆచరణలో పెడితే తప్పకుండా నీ జీవితం మారుతుంది అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? సార్ నొక్క కమెంట్ చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే నా సొంత అనుభవం కాబట్టి. 2018 జూలైలో నా మొదటి సంపాదన నా చేతికి వచ్చినప్పుడు అప్పుడు డబ్బు మీద నా అభిప్రాయం ఏమిటి అంటే జీవితంలో డబ్బు ఏమాత్రం ఇంపార్టెంట్ కాదు అనేది. వంగా రాజేంద్ర ప్రసాద్ గారు రచించిన మనీ పర్స్ 1 పుస్తకం చదివిన తర్వాత డబ్బు మీద ఉండే అభిప్రాయం పూర్తిగా మారిందని చెప్పాలి. నాలో ఈ మార్పు తెచ్చినందుకు వంగా రాజేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ పుస్తకం చదివిన తర్వాత నేను నేర్చుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టడం మొదలుపెట్టాను. తర్వాత మెల్లిగా నాకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది అలవాటైంది. ఇక్కడ 2 రకాల పొదుపు చేసే వ్యక్తులు ఉంటారు. జీతం రాగానే ముందు పొదుపు చేసి తర్వాత ఖర్చు చేసేవాళ్ళు మొదటి రకం. ఇక రెండో రకం, జీతం రాగానే ఖర్చులు పోగా మిగిలింది పొదుపు చేసేవాళ్ళు. మీరు కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఉంటారు, సులువుగా పైకొచ్చిన వాళ్ళు ఉంటారు. నేను రెండో రకం అనుకుంటా. మొదటి రకం అనుకుంటారేమో, మీలాగే రెండో రకం. ఖర్చులు పోగా పొదుపు చేసేది ఏమీ ఉండదు, జీరోనే. ఈ విషయం మీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు మనం ఎలాంటి ఖర్చులు పెడుతున్నామో తెలుసుకుంటే ఆ ఖర్చులు ఆపేసి పొదుపు చేయడం మొదలు పెడతాం కదా. మనం సాధారణంగా ప్రణాళికబద్ధ ఖర్చులు, మనసుకు తోచిన ఖర్చులు అని 2 రకాల ఖర్చులు చేస్తుంటాం. మొదటి రకంలో ఖర్చులలో లాభ నష్టాలను వేసుకుంటూ ప్రత్యామ్నాయాలు అంటే ఆల్టర్నేటివ్స్ని చూసుకుంటాం. కాబట్టి సాధారణంగా వీటి గురించి బాధపడే పరిస్థితి రాదు. కానీ చాలాసార్లు పరిస్థితులను బట్టి మనసుకు నచ్చిన ఖర్చులు, మనసుకు తోచిన ఖర్చులను చేసేసి మనం చేసిన ఖర్చులు మంచిదేలే అని అనుకోవడానికి సమర్థనలు వెతుక్కుంటూ ఉంటాం. ఇప్పుడు వీటిని ఒక ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేసుకుందాం. నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో జీతం చేతిలోకి రాగానే విపరీతమైన షాపింగ్ చేసుకుంటేవాడిని. బట్టలు కొనడం, షూస్ కొనడం, అవుట్ సైడ్ ఫుడ్ తినడం, సినిమాలకు వెళ్ళడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఖర్చులు చేసేవాడిని. పొదుపు చేయడానికి ఏమీ ఉండేది కాదు. ప్రణాళికబద్ధ ఖర్చులు అంటే భవిష్యత్తు కోసం చేసే ఖర్చులు. ఒక ఇల్లు కట్టాలనుకున్నా, దానికోసం హోమ్ లోన్ తీసుకొని హోమ్ లోన్ కట్టడం, ఇది ఒక ప్రణాళికబద్ధమైన ఖర్చులు. సో ధనవంతులు కావాలనుకునేవారు ఖర్చు పెట్టేటప్పుడు ఎమోషనల్ నిర్ణయాలకి బదులు మంచి చెడులు బేరీజ్ వేసుకొని ప్రణాళికబద్ధమైన ఖర్చులు చేయాలి. అనవసరమైన ఎమోషనల్ ఖర్చులకు దూరంగా ఉండాలనుకుంటే అతి సులువైన మార్గం ఏమిటి అంటే చేతిలోకి డబ్బు రాకముందే వాటిని మానసికంగా ఖర్చు చేసేయాలి. చేతిలోకి ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తే చాలామందికి వాటిని ఖర్చు చేసేంత వరకు మనసు స్థిమితంగా ఉండదు. నేను కూడా ముందు ఇలాగే ఉండేవాడిని, ఇప్పుడు కాదు. డబ్బు చేతిలో ఉన్నప్పుడు నచ్చిన పని చేయడానికి, కొనడానికి మనం వెనుకాడం కదా. చేతిలో డబ్బు లేనప్పుడు తార్కికంగా అంటే లాజికల్గా మనం ఆలోచిస్తాం. డబ్బు మీకు చేతిలోకి వచ్చే ముందే కొంత సమయం ఉంటుంది కాబట్టి మనం నిర్ణయాన్ని మరొక్కసారి చెక్ చేసుకునే టైం ఉంటుంది. చేతిలో డబ్బు ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంటే డబ్బు రెడీగా ఉంటుంది. సో వెంటనే ఖర్చు పెట్టేస్తాం కదా. సో ఎమోషనల్గా ఉన్న టైంలో మనకి సరైన నిర్ణయాలు రాకపోవచ్చు. చేతిలోకి డబ్బు రాకముందే ఖర్చు పెట్టడం అంటే రాబోయే డబ్బుతో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అప్పు ఉంటే ఆ అప్పును తీర్చడం. ఇక్కడ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. అప్పు చేసి ఖర్చు పెట్టి తర్వాత మళ్ళీ ఆ అప్పును తీర్చడం కాదు, ఓకేనా? ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆ అవసరాలకు తగ్గట్టుగా ముందు చేయబోయే ఖర్చులను మనసులో కేటాయించి డబ్బు చేతిలోకి వచ్చాక ముందటి ప్రణాళికను అమలు చేయడం మాత్రమే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఎంత డబ్బులున్నా ఖర్చు పెట్టేస్తున్నా కదా. సో అందుకని నేను ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, అలాగే కొన్ని SIPలు సెట్ చేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, అలాగే హోమ్ లోన్ తీసుకొని హోమ్ లోన్ కూడా కడుతున్నా. సో మనసుకు నచ్చిన ఖర్చుల నుంచి నేను ప్రణాళికబద్ధమైన ఖర్చులకు ఈ విధంగా మారాను. మీరు కూడా మారటానికి ప్రయత్నించండి. తప్పకుండా మీ జీవితాలు కూడా మారుతాయని నా ప్రగాఢమైన నమ్మకం. మీరు మారతారని నాకు తెలుసు. మారతారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బై బాయ్.